ఎంత స్మూత్గా ఉంటాయంటే అంత స్మూత్గా ఉంటాయి. ఓ టీ గ్లాసుడు మైదా పిండి, ఓ టీ గ్లాసుడు గోధుమ పిండి, ఒక కోడిగుడ్డు, సాల్టు, ఓ టీ స్పూన్ పంచదార, ఓ టీ స్పూన్ ఏమో అది ఈస్ట్ అన్నదే, ఓ చిటికెడేమో బేకింగ్ పౌడర్, ఓ టీ గ్లాసుడేమో రవ్వ, మన తెల్ల రవ్వ, ఒక్క చుక్క వెన్నెల వేసి మనం మజ్జిగలాగా కలపాలి. పలచగా చిక్కగా ఉండకూడదు, పలచగా ఉండాలన్నమాట. వేసి కలిపేసి ఒక అరగంట ఉంచుకోవాలి పక్కన. అరగంట ఉంచిన తర్వాత కొద్దిగా ఒక నూనె చుక్క వేసి పెనం మీద దాన్ని గుడ్డ ముక్కతో దేనితోటన్నా టిష్యూ పేపర్తో కానీ తుడిచి ఒక గరిటెడు పోసి ఇలాగ పెనం చుట్టూ తిప్పాలన్నమాట. తిప్పితే పాకిద్ది. గరిటెతో తిప్పకూడదు, పెనాన్నే ఇలా తిప్పాలి. తిప్పాక అప్పుడు నూనె గట్ట వేయకూడదు, ఇంకా ఆ రాసిందే ఆ గుడ్డ తడి చేసుకున్న నూనె సరిపోద్ది అనమాట. అంత మాటను ఆ గుడ్డనే రాయాలి, పెనం మీద నూనె ఉండకూడదు. అలాగే వేస్తే అట్లే ఎంచక్కొస్తాయి.